అందరికీ నమస్కారం అండి. నా పేరు సిరి. మీరు ఈ వ్లాగ్లో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందనేది చూస్తారు. నేను డైలీ మార్నింగ్ లేచినప్పటి నుండి నేను ఏ వర్కులు కంప్లీట్ చేసుకుంటాను అనేది అయితే చూస్తారనమాట. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మార్నింగ్ లేవగానే ముందు డోర్స్ అయితే ఓపెన్ చేసేస్తానమాట. మాకు సైడ్ ఒక డోర్ ఉంటుంది, ఫ్రంట్ ఒక డోర్ ఉంటుంది. రెండు డోర్లు కూడా ఓపెన్ చేసేస్తాను. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తూ ఉంటుంది కదా. అలాగే మనకి సూర్యకిరణాలు కూడా లోపలికి పడుతూ ఉంటే మనకి డి విటమిన్ అనేది వస్తుంది కదా. సో నేను అందుకని చెప్పి డోర్స్ ఓపెన్ చేసేసి అయితే ఉంచుతాను. మాకు దోమలు రాకుండా నెట్టెడది ఒకటి ఉంది, అది మాత్రం క్లోజ్లో ఉంచుతానమాట. ఇక నైటే నేను మొత్తం గిన్నెలు అవి వాష్ చేసేసి పెట్టుకుంటాను. సింక్ అది క్లీన్ చేసేసుకొని, అలాగే స్టవ్ అది క్లీన్ చేసేసుకొని, మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసి పడుకుంటాను. కాబట్టి మార్నింగ్ లేచి నేను కిచెన్లోకి రాగానే చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తుంది అనమాట. ఇక నైట్ కడిగి పెట్టుకున్న గిన్నెల్ని వాటి ప్లేసుల్లో అయితే సర్దేసుకుంటాను. అలా సర్దుకున్నాం అనుకోండి, మనకి కుకింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కదా. ఇక మొత్తం కూడా వాటి ప్లేసుల్లో అయితే సర్దేస్తున్నాను. ఈరోజు టిఫిన్కి అయితే నేను దోశలు వేద్దాం అనుకుంటున్నాను. మేము దోశపిండి బయట నుంచి తీసుకొస్తాము. ఇక తర్వాత అయితే నేను ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను అనమాట. నేను ఆ డోర్స్ ఓపెన్ చేయగానే బ్రష్ అది చేసేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోతానండి. అయిపోయిన తర్వాతనే కిచెన్లోకి వచ్చి మిగిలిన పని అయితే చూసుకుంటాను. ఇల్లు అవి క్లీన్ చేసేసిన తర్వాతనే నేను టిఫిన్ అయితే వేస్తానన్నమాట. నాకు అలాగా తొడవకుండా వేయడం అసలు ఇష్టం ఉండదు. ఇక ఇల్లులు అయితే క్లీన్ చేసేసాం కదా. మా హస్బెండ్కి మార్నింగే జీలకర్ర వాటర్ తాగే అలవాటు అయితే ఉంది. సో నేను జీలకర్ర వాటర్ అయితే మరిగించి ఇవ్వాలి. అందుకని చెప్పి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకొని దాన్ని మరిగించుకుంటున్నాను. అంతలోపు మనం టిఫిన్ వేసేలోపు ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా పిండి, దాన్ని అయితే కూల్ తగ్గుతుందని చెప్పి బయట అయితే పెట్టేసుకుంటాను. ఇలా బయట పెట్టేసుకున్న తర్వాత ఇక అంతలోపు వాటర్ కూడా మరిగిపోయాయి. వాటర్ మరిగిపోయిన తర్వాత మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను. డైలీ తాగుతారండి. ఇలా తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పరిగడుపున తాగుతారు. సో తీసుకెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను. ఇక ఈయన ఆ వాటర్ తాగేలోపు నేను బయట రోడ్డు దగ్గర కూడా తుడిచేసుకొని కల్లాపేసి ముగ్గు వేసేసుకున్నానంటే నాకు ఈ క్లీనింగ్ సెక్షన్ అయితే పూర్తవుతుంది కదా. ఇక అంతలోపు నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను బయట కూడా రోడ్డు మీద. తుడవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే కల్లాపు అయితే వేసేసుకుంటున్నాను. నేను మెట్ల మీద నుంచి కూడా వేసేసుకుంటాను అనమాట. మెట్లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అవుతాయి కదా. డస్ట్ అది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. మాకు కొంచెం హైవే కూడా పక్కనే, ఇంకా అందువల్ల ఏంటో తెలియదు ఎక్కువగా దుమ్మది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇక ముగ్గు కూడా పెట్టేశాను. ముగ్గు పెట్టడం అయితే షూట్ చేయలేదండి, నాకైతే కుదరలేదు. పిల్లలు లేచారు, సో కుదరలేదు. అందుకే హడావడిగా అయితే ముగ్గు వేసేసాను. ఇక టిఫిన్స్ వేసేలోపు మనకి బట్టలు కూడా వాష్ అయిపోతాయని చెప్పి నేను వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను అనమాట. నేను నైట్ వేసుకుంటాను ఒక్కొక్కసారి. ఎప్పుడైనా నైట్ వేయకపోతే ఇంకా మార్నింగే వేసేసుకుంటాను. టిఫిన్స్ అయ్యేలోపు బట్టల పని అయిపోయింది అనుకుంటే టిఫిన్స్ అవ్వగానే చక్కగా ఆరేసేసుకోవచ్చు. ఇక నేను ఈరోజు అయితే టమాటో శనగపప్పు చట్నీ అలానే దోశలు వేద్దాం అనుకుంటున్నాను. సో టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కూరగాయ ముక్కలు అలాగే మనకి వంట దగ్గర ఏమైనా వచ్చే డస్ట్ అది పడేయడానికి నేను ఒక కవర్ కానీ లేకపోతే ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదో ఒకటి పెట్టుకుంటాను అనమాట. ఇక చట్నీ అయితే రెడీ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే పల్లీలు వేసి పల్లీలు ఫ్రై అవ్వగానే పక్కన పెట్టేశాను. అలాగే దాంట్లోనే కొంచెం శనగపప్పు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యే వెంటనే అవి కూడా పక్కన పెట్టేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే టొమాటోస్ కొంచెం ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి చిన్న చింతపండు వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారాక మనం ఇందాక శనగపప్పు అవి ఫ్రై చేసాం కదా వాటితో పాటు కలిపి
కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అవి చల్లారేలోపు నేను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇక దోశ ప్యాన్ కూడా పెట్టేస్తున్నాను. దోశలు వేసేస్తూ ఉంటే అది చల్లారేలోపు మనకి మళ్ళీ అప్పటికప్పుడు ఒక్కొక్కటి వేయడం కూడా మనకి హడావడి అయిపోతుంది కదా, అలా 1-2 వేసుకుంటూ నేను చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకొక పక్క ఈ దోశలు అవి మనం వేస్తూ ఉంటానన్నమాట. అది తీసి ఇంకొకటి అలా వేస్తూ, అలాగే పక్కన మిక్సీ కూడా పట్టేసుకుంటున్నాను చట్నీని. ఈ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక ఫస్ట్ మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తానండి దోశలు వేసి. ఫ్రీ టైంలో అనుకోండి ఇద్దరం కలిసి తింటాం, కానీ ఇంకా ఆఫీస్ ఉన్నప్పుడు ఇడ్లీ అవి అయితే కలిసి తింటాం. దోశలు అవి అయితే ఆఫీస్కి టైం అయిపోద్ది కదా, మా హస్బెండ్కి అయితే ఫస్ట్ ఇచ్చేసి తర్వాత నేను తింటాను. ఇక ఒక పక్క టీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం అల్లం కూడా వేసాను. ఇక టీ కూడా ఇచ్చేద్దాం పదండి. తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను, పిల్లలకి కూడా టిఫిన్ పెట్టేశానండి. ఇక తర్వాత లేచిన తర్వాత ఈ రూమ్ ఇందాక తొడవలేదు కదా, నీట్గా పక్కలు అయితే వేసేసి ఆ రూమ్ కూడా తుడిచేసాను. తర్వాత బట్టలు వాష్ అయిపోయినాయి కదా, అవి కూడా ఆరేసేసాను. ఏంటి మీ హస్బెండ్కి లంచ్ ప్రిపేర్ చేయలేదు అని అనుకోకండి, మా హస్బెండ్ అయితే లంచ్కి ఇంటికే వస్తారు. తర్వాత తాయితీగా పిల్లలతో పాటు చేస్తూ ఉంటాను. ఇక ఇదండి నా రొటీన్ అయితే. ఎలా అనిపించిందండి? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.